బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఈ వారం వందలాది మంది విద్యార్థులు నల్లటి ఐసిస్ ఫ్లాగ్ పట్టుకుని ప్రదర్శన చేశారు. దీని వెనుక నిషేధిత హిజబ్ ఉడ్ తాహిర్ అనే సంస్థ విద్యార్థుల వెనుగుండా ఈ మార్చ్ చేయించింది. దీని ప్రధాన ఉద్దేశం బంగ్లాదేశ్ ఆర్మీని తమకు అనుకూలంగా వినియోగించుకొని అధికారాన్ని హస్తగతం చేసుకోవడమే. 2011లో ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలని ప్రయత్నం కూడా చేసింది. ఈ వారం బంగ్లాదేశ్లో ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా లాంటి ఫ్లాగ్తో బంగ్లాదేశ్ వీధుల్లో విద్యార్థులు మార్చ్ చేయించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ నెల 6వ తేదీన సెయింట్ జోసెఫ్ హయ్యర్ సెకండరీ స్కూల్ అండ్ కాలేజ్ విద్యార్థులు ప్రదర్శన చేశారు. ఢాకాలోని టాప్ 7 కాలేజీల్లో ఈ కాలేజ్ A+ ర్యాంక్ సాధించింది. కాగా ఈ స్కూళ్లను, కాలేజీలను క్యాథలిక్ మిషనరీలు నిర్వహిస్తున్నాయి. విద్యార్థులంతా కలిసి పార్లమెంట్ భవనం వరకు ఊరేగింపుగా వెళ్లి దేశంలో ఖలీఫా పాలన తేవాలని డిమాండ్ చేశారు. అంతకు కొన్ని రోజుల ముందు నోటి డ్రామ్ కాలేజీ, ఇది కూడా A+ గ్రేడ్ కాలేజీయే. ఇది కూడా క్యాథలిక్ మిషనరీ నిర్వహిస్తుంది. ఈ కాలేజీలో చదివే విద్యార్థులు కూడా ఇలాంటి ఊరేగింపు తీశారు. అయితే ఈసారి మాత్రం విద్యార్థులు హిందూ మత పీఠాధిపతి ఇస్లాంకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలకు గాను తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అందుకే దేశం ముస్లింల పాలన లేదా ఖలీఫా లాంటి పరిపాలన కావాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. దీంతో పాటు విల్స్ లిటిల్ ఫ్లవర్ స్కూల్ విద్యార్థులు కూడా ఐసిస్ బ్యానర్ పట్టుకొని దేశంలో ఖలీఫా పాలన కావాల్సిందేనని నినాదాలు చేశారు. ఇక ఈ స్కూళ్ల విషయానికి వస్తే యూనివర్సిటీ ఆఫ్ లండన్ కరికలంను అమలు చేస్తుంది. బంగ్లాదేశ్ లో ఉన్న అత్యుత్తమ స్కూల్స్ ఇవి. తాజా పరిణామాలపై బంగ్లా పోలీస్ చీఫ్ MD మైనుల్ ఇస్లాం స్పందిస్తూ ఆయన కూడా బాధ్యతలు చేపట్టి కేవలం 2 నెలలు మాత్రమే అయ్యింది. దీని వెనుక హిజబ్ ఉడ్ తాహిర్ హస్తం ఉందన్నారు. పోలీసులు ఈ ప్రదర్శనకు సంబంధించి 10 మందిని అరెస్ట్ చేశారు. అయితే ఈ అరెస్టులు పెద్ద ప్రభావం చూపవు. ఎందుకంటే హిజబ్ ఉడ్ తాహిర్ ప్రధాన లక్ష్యం విద్యార్థులు కాదు, ఆర్మీ మద్దతుతో అధికారాన్ని హస్తగతం చేసుకోవాలి అనేది వారి లక్ష్యం. బంగ్లాదేశ్లో 2009లోనే హిజబ్ ఉడ్ తాహిర్ ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని నిషేధించింది. అప్పటి హోంమంత్రి దీని గురించి ఎలాంటి వివరణ కూడా ఇవ్వలేదు. అటు తర్వాత ఈ ఆర్గనైజేషన్ అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోయింది. పరిమితి స్థాయిలో కార్యకలాపాలు కొనసాగించింది. అప్పుడప్పుడు ఢాకాలో పోస్టర్లు కనిపించేవి. ఆర్మీ జోక్యం చేసుకుని ప్రభుత్వాన్ని కూల్చేసి ఖలీఫా రాజ్యాన్ని తేవాలని, దానికి తమకు సాయం చేయండని ఆర్మీని కోరింది. 2011 వరకు ఈ నిషేధిత సంస్థను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఆర్మీలో కొంతమంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. అయితే అది విఫలమైంది. అప్పుడు మేజర్ సయ్యద్ మహమ్మద్ జియా ఉల్ హక్తో పాటు మరో 14 మంది అధికారులు తిరుగుబాటులో పాల్గొంటారని ఆర్మీ ఓ పత్రికా ప్రకటన కూడా విడుదల చేసింది. వీరంతా హిజబ్ ఉడ్ తాహిర్ అధికారంలోకి తేవడానికి తమ వంతుగా కృషి చేశారు. తిరుగుబాటు చేసిన వారందరినీ అరెస్ట్ చేసిన తర్వాత వీరంతా తప్పించుకుపోయారు. అయితే బంగ్లాదేశ్లో ఆర్మీ దీని గురించి ఎలాంటి వివరణ ఇవ్వలేదు. దీని విచారణ ఎక్కడి వరకు వచ్చిందో తెలియదు. కావాలనే అధికారులను ఇరికించారన్న టాక్ కూడా బంగ్లాదేశ్లో వినిపిస్తోంది. తీరా 13 సంవత్సరాల తర్వాత మళ్లీ టీనేజర్లు హిజబ్ ఉడ్ తాహిర్ పేరుతో ప్రదర్శనలు తీయడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. షేక్ హసీనా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీలతో పాటు చిన్న చిన్న రాజకీయ పార్టీలను కూడా ఆమె ఎదగనీయకుండా చేశారు. వారిని వేధించడం, ఎన్నికల సమయంలో వారిపై దాడులు చేయించడం జరిగేవి. దేశంలో ప్రతిపక్షం లేకుండా షేక్ హసీనా పాలించారని అక్కడి మేధావులు కూడా హసీనాపై మండిపడుతూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఆమెను సలాఫిజాన్ని దేశంలో ప్రోత్సహించారు. సౌదీ అరేబియా ఇచ్చిన డబ్బుతో ఆమె 560 మోడల్ మసీదును నిర్మించారు. ఢాకా శివార్లలోని ఇస్లామిక్ అరబిక్ యూనివర్సిటీని స్థాపించారు. ఇక నిషేధిత హిజబ్ ఉడ్ తాహిర్ మాత్రం పోస్టర్ల ద్వారానే తమ ప్రచారం చేసుకుంటూ పోతోంది. మిలిటరీ సాయంతో దేశంలో ముస్లిం ఖలీఫా పాలన తేవాలి అనేది వారి లక్ష్యంగా కనిపిస్తుంది. జరిగిన ఉద్యమంలో మత ఛాందసవాదులు కలిసి దేశంలో అశాంతి సృష్టించారు. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే ఈ నిషేధిత సంస్థ ప్రజాస్వామ్యబద్ధం ప్రజల వద్దకు వచ్చి వారి మద్దతుకు కోరాలని, కానీ వీరు ఏకంగా మిలిటరీనే ప్రభుత్వాన్ని కూల్చేసి
ఖలీఫా పాలన తేవాలి అనుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. గత నెల హిజ్బుట్ తాహిర్ నాయకుడు ఇమితియాజ్ సలీం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి వెంటనే తమ సంస్థపై నిషేధం ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. 2007 నుంచి హిజ్బుట్ తాహిర్ ఎలాంటి క్రిమినల్ యాక్టివిటీస్ కానీ ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనలేదని తెలిపాడు. తమను రాజకీయంగా ఎదుర్కోలేకే తమ సంస్థను షేక్ హసీనా నిషేధించిందన్నారు సలీం. ఇంత జరుగుతున్న బంగ్లాదేశ్ చీఫ్ మహమ్మద్ యూనాస్ ప్రేక్షక పాత్ర పోషించడం పట్ల బంగ్లాదేశ్ ప్రజాస్వామ్యవాదులు ఆయనపై మండిపడుతున్నారు. వెంటనే దీని వెనుక ఎవరున్నారు, వారికి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, కూపీలాగి ఇప్పుడే కఠిన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. లేదంటే మరో ఆఫ్ఘనిస్తాన్ తయారు కావడం ఖాయమంటున్నారు మేధావులు.